15 నెలల కాంగ్రెస్ ప్రజాపాలన ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో అన్ని అబద్ధమైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండు. ఇవాళ కేసీఆర్ గారిని బొంద పెడితే ముసలోళ్ళకు వెంటనే ఆసరా పెన్షన్లు మేము 4000 పెన్షన్ ఇస్తాను. ఇలా 15 నెలలు అయింది, ఒకరికైనా 4000 పెన్షన్ ఇచ్చిండా? అన్ని అబద్ధాలే. ప్రతి గ్రామంలో కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానండి. ఇలా రుణమాఫీ గానులు ప్రతి గ్రామంలో ఎక్కడుందో 100% కంప్లీట్ అయిన గ్రామం చూపించాలి. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఇలా చూస్తా ఉన్నాం. ఏ రైతుకు మొత్తం 100% రిజల్ట్ 100% మాకు 2 లక్షల రుణమాఫీ రాలేదు. రెండోది రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తాడు. రైతు భరోసా పథకం కింద 15,000 ఎక్కడిచ్చిండు? ఇవాళ రెండు పథకాలు పోయినాయి. 2 సార్లు ఇవ్వవలసినటువంటి రైతు బంధు 2 సార్లు ఎగొట్టిండు. మూడోది ఇలా ఏదో అట్లా ఇస్తున్నాం అన్నట్టుగా తక్కువ ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అన్ని మోసపూరితమైనటువంటి హామీలు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాడు. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలేదు. అన్ని అబద్ధాలే. ఒక్కటి కూడా ఇలా ఇంద్రమిల్లు అన్నాడు. ఎక్కడ ఇస్తాడు? గ్రామీణ ప్రాంతాలు ఇంద్రమిల్లు ఎవరికి ఇస్తా ఉన్నాడు? రుణమాఫీ లేదు, ఇంద్రమిల్లు లేదు, రైతు భరోసా పథకం అన్నాడు, అది లేదు. అన్ని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఇలా అధికారంలోకి వచ్చిండు. ఇలా ఇప్పుడు ఇష్టపూర్తంగా మాట్లాడుతున్నాడు. ఇలా కేసీఆర్ గారిని తిడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అసలు నువ్వు కేసీఆర్ని తిట్టడానికే ఇలా నువ్వు అధికారంలోకి వచ్చినావని అడుగుతా ఉన్నావు. ఇలా ప్రజలందరూ ఇలా తెలంగాణ రాష్ట్రం కొరకు సావులు నోట్లో పెట్టి తలపెట్టి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారిని మీ ఇలా దైవంగా భావిస్తాను. ఒక తెలంగాణ జాతిపిదగా మేము భావిస్తా ఉన్నాం. ఏనాడు కూడా తెలంగాణ నినాదాన్ని ఎక్కడ నువ్వు వినిపించని రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని నువ్వు ఇలా బట్టలు ఉడదీసుకొడతా అంటాను. ఇలా ప్రజలు బయటకు రా, నిన్ను బట్టలు ఉడదీసి నిన్ను పరిగెత్తించే పరిస్థితి ఇలా వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తావని ఎమ్మెల్యేలు ఏ రోజు వస్తావని అందరూ గ్రామీణ ప్రాంతాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని అబద్ధమైనటువంటి మాటలు చెప్పి అబద్ధమైన మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఒక 420గా మిగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి. ఇలా 420 ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారని ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా ఇలా కోరుతా ఉన్నారు. ఏదయ్యా నువ్వు ఎక్కడ చేసిన ఒక్క హామీ అన్న నెరవేర్చినవా? ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 2,500 అన్నావు, ఇచ్చినవా? మరి 15 నెలలు అవుతుంది ఇచ్చినావు నువ్వు అన్నమాట. ఇలా నిరుపేద కూలీలకు ఇలా ఏమని చెప్పినావు? భూమిలో నిరుపేద కూలీలకు మేము ఏమి ఇస్తాను? 12,000 రూపాయలు ఇస్తాను. ఇలా గ్రామీణ కౌలు రైతులకు కాదు, నిరుపేద కూలీలకు భూమి లేని కుటుంబానికి 12,000 ఇస్తాను. ఇవాళ నువ్వు చెప్పినటువంటి మాట ఏంది? భూమి లేని కూలి అన్నావు. భూమి లేని కూలీలకు ఉన్నటువంటి అందరికి ఇవ్వాలి కదా, అర్హత ఉన్న వాళ్ళకు. ఇలా ఉపాధి హామీ పథకానికి లింకు పెట్టి 20 రోజులు చేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఊరుకు 4-5 సెలక్షన్ చేసినావు. ఉపాధి పని నడుస్తలేదు. నువ్వు ఏ ప్రకారంగా ఏ క్రైటీరియా నువ్వు సెలక్షన్ చేసినావు? ఇలా గ్రామీణ ప్రాంతాల్లో లొల్లు పుట్టించినావు. గ్రామీణ ప్రాంతాల్లో కొట్టుకున్న పరిస్థితి తీసుకొచ్చినావు. ఇవాళ వాళ్ళకి ఇచ్చిన 12,000 రూపాయలు అది లేదు. ఇవాళ 15,000 ఇస్తున్నటువంటి రైతులకు ఇది లేదు. ఇవాళ రైతులకు రుణమాఫీ అని చెప్పిండు, అది పూర్తి స్థాయిలో కాలే. రైతు భరోసా అన్నాడు, 2 సార్లు రావాల్సినటువంటి అమౌంట్లు రాలే. ఇవాళ 3వ సారి ఇచ్చిన 2 ఎవరు నువ్వే దొంగతనంగా తీసుకున్నట్టు అవి. రైతులకు నువ్వు బాయ్కున్నావు. నాకైతే నేను ఒక రైతును, నాకు 2 బాయ్కున్నాయి. 2 పసలే రావాలి నాకు బాయ్కున్నట్టే రేవంత్ రెడ్డి. ఇలా ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ నిలదీసి అడిగి మెడలు పట్టి బయటకు పంపించే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో రాళ్లకు రప్పలకు గుట్టలకు అన్ని ఇచ్చినామన్నట్టు కూడా ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు. ఇవాళ రాళ్లకు రప్పలకు అన్నావు. సరే పంట పండించుకున్న వాళ్ళకి సర్వే ఎత్తున్నావు, సర్వే చేసినావా? మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతులకు 5 ఎకరాలక 10 ఎకరాలక ఇస్తాను. మరి ఇచ్చిన వాళ్ళకన్నా ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చినావు నువ్వు రైతు భరోసా ఇవ్వలేవు కదా. మరి నువ్వు మంచి శుద్ధ మాటలు చెప్పినావు కదా, మరి దాన్ని అమలు చేయలేవు కదా. అందరికి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వలేవు కదా. కాబట్టి నువ్వు చెప్తున్నటువంటి మాట ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇలా గ్రామీణ ప్రాంతాలలో. ఏమని చెప్పినావయ్యా? రేపు నెల రోజులల్లో కేసీఆర్ని బొంద పెడితే పెద్ద మనుషులు ముసలిలో మిలుసుకొని చెప్తా ఉన్నావు. నువ్వు 4,000 రూపాయలు ఇస్తా అన్నావు. ఇవాళ 15 నెలలు అవుతుంది, 4,000 రూపాయలు ఇచ్చినావా? ఏ వృద్ధునికైనా 4,000 రూపాయలు అందినాయా? అందరే కదా. నువ్వు చెప్తున్నటువంటి అన్నీ కూడా మోసపూరితమైనటువంటి మాటలు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఒక్క కుంట కూడా ఎండలేదు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో. కాళేశ్వరం నీళ్లు ప్రతి రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ, ఎల్లమ్మ, మల్లన్న ప్రాజెక్టులు ఇవన్నీ నిండి మాకు అందరికి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వాసులకు అందరికి వాటర్ వస్తూ ఉంటే ఈ ఎండాకాలంలో కూడా మంచి పాడి పంటలు వండినటువంటి రైతులు సంతోషంగా ఉన్నారు. ఇలా నెర్రలు వాడుతూ ఉన్నాయి భూములు. ఇలా కుంటలు ఎండిపోతా ఉన్నాయి, గొలుసు చెరువులు ఎండిపోతా ఉన్నాయి. ఏ చెరువులకు నీళ్ళు ఇచ్చినవా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిపోతా ఉన్నది. కాబట్టి నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఇలా రైతులు ఎక్కువ వడ్లు పండిస్తే కొనవలసి వస్తుందని అన్ని బోగసమైన మాటలు. ప్రతి రైతుకు క్వింటలకు 500 ఇస్తాను. ఇప్పుడు సన్నవడ్లు అన్నావు. ఎలక్షన్లో నువ్వు సన్నవడ్లను అన్నావా? హామీలలో చెప్పినావా? అంటే ఇట్లా మోసపూరితమైనటువంటి మాటలతోటి రైతులను మభ్యపెట్టి 15,000 రూపాయలు ఇస్తా, రైతు భరోసా ఇస్తా, క్వింటలకు 500 ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా, కౌలు రైతులకు 12,000 ఇస్తా, మహిళలకు 2,500 ఇస్తా, తర్వాత మన ఏది ఆసరా పెన్షన్ కింద ముసలిళ్ళకి అందరికి 4,000 ఇస్తాను. ఇన్ని దొంగ మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎట్లా అబద్ధలాడి ఎట్లా అధికారంలోకి వచ్చి కేసీఆర్ ఎట్లా తిరుగుతానో, నువ్వు ఎప్పుడెప్పుడా దిగిపోతావని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్ను ఎప్పుడైతే నువ్వు కేసీఆర్ బట్టలు కూడా తీసి కొడతానో, నువ్వు బయటకు వస్తే జనాలు నిన్ను బట్టలు కూడా తీసే కొట్టే పరిస్థితి వచ్చిందని స్థానిక ఎలక్షన్లో మళ్ళీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో కేసీఆర్కు మరి కేసీఆర్ని గెలిపించాలని కేసీఆర్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులనే సర్పంచ్లు గెలిపించాలని కోరుకుంటున్నారు. నువ్వు జడ్పీటీసీ ఎన్నికలు పెట్టు, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టి ఏది పెట్టినా కూడా టీఆర్ఎస్ పార్టీ దిక్కే మెజార్టీ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ దిక్కే ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పరిస్థితి వస్తుందని మరొకసారి
నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. కుటుంబ పాలన గురించి కావచ్చు, లేదంటే కేసీఆర్ గతంలో కుటుంబ ఫ్యూచర్ గురించి ఆలోచించిన నాయకుడు అంటే కేసీఆర్ గారు అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్టేట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే నాయకుడు అన్నట్టు కూడా మాట్లాడు. ఎట్లా చూడబోతున్నాడు దీన్ని? ఎక్కడ స్టేట్ నాయకుడు అయిన రేవంత్ రెడ్డి గారు కుటుంబ పాలన అంటాను. హరీష్ రావు గారు ఉద్యమంలో కొట్లాడినాయా? హరీష్ రావు గారు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో కొట్లాడి చైతన్యం చేసిండు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకనంతా. నువ్వు ఎక్కడ చేసినావు రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఏంటంటే తెలంగాణ నిదానం వినిపించినావా? నీ తమ్ముడు నీ అన్న వాళ్ళు చేస్తారు కుటుంబ పరిపాలన, నువ్వు చేస్తాను కుటుంబ పరిపాలన. ఎటువంటి పదవి లేకున్నా కూడా పెద్ద పెద్ద సెక్యూరిటీ ఇస్తామన్న వాళ్ళకు, పెద్ద పెద్ద స్టేజ్ గవర్నమెంట్ అధికారికంగా జరుగుతున్నటువంటి ప్రోటోకాల్ లేకుండా కూడా ఇష్టం ఉన్నట్టుగా నీ తమ్ములకు నువ్వు సెక్యూరిటీ కల్పిస్తావు, ఇష్టం ఉన్నట్టుగా వేదిక మీద తీసుకొస్తావు. నీది కుటుంబ పరిపాలన. హరీష్ రావు సారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజాని కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, తెలంగాణ రాష్ట్రం సాధించాలని కొరకు తపనపడి కొట్లాడారు తప్ప ఏదో పదవి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత వాళ్ళకి పదవులు ఇవ్వలే. 10 సంవత్సరాల్లో దళితులను మోసం చేసిండు అంటే దీనికి ఎట్లా చూస్తావు? ఎవరు మోసం చేసిరంటారు? కేసీఆర్ గారు ప్రజలను నా ప్రాణం ఉన్నంతసేపు తెలంగాణ ప్రజల్ని శ్యామలం చేస్తానట్టు చేసి చూపించండు. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా పచ్చదనంతో ఇలా కనబడుతుందంటే, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నీళ్లకు సౌకర్యం కల్పించిందంటే అది కేసీఆర్ గారే. ఇవాళ నువ్వు వచ్చి మళ్ళీ ఎడారిగా తయారు చేస్తాను రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ని అనే హక్కు లేదు, ఖబర్దార్ మేము అందరం చెప్తా ఉన్నాము. ఇలా తెలంగాణ ప్రజానికని చెప్తాను, మరొకసారి కేసీఆర్ని ఒక్క మాట అంటే నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. నేను మరొకసారి చెప్తాను, మమ్మల్ని ఏం చేసుకున్న పర్వాలేదు, మా ప్రాణాలు తీసినా పర్వాలేదు, మేము భయపడే ప్రసక్తి లేదు. కేసీఆర్ గారిని మేము దైవంగా భావిస్తున్నాం. కేసీఆర్ గారిని ఇంకొకసారి నువ్వు నీ ఇష్టం ఉన్నట్టుగా మాటలు అన్నావనుకో, నువ్వు మాట్లాడితే ఒక మాట, వేరేటోళ్ళు మాట్లాడితే వేరే మాటనా? రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర నాయకుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వే ఒక ఉందతనంగా మాట్లాడలేకపోతున్నావు. సామాన్య జనం ఎందుకు ఉందతనంగా మాట్లాడతారు? బట్టలు కూడా తీసుకొడతా అంటాను, ఉరికిచ్చి కొడతా అంటున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు గంత అహంకారంతో? సాధారణ ప్రజలు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుకుంటారు. ఇలా నువ్వు హైదరాబాద్ని ఒక్కొక్కడు ఇలా చూడు రోడ్డు పాలయ్యారు, కష్టపడి రూపాయి పోగేసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ నువ్వు హైడ్రా అని చెప్పేసి ఉన్నోళ్ళ గరీబులు ఇల్లు కూడా తెంగుతాను, ఉన్నోళ్ళ జోలికి పోతలేవు. ఇవన్నీ ప్రజలు అంటారు, మేం కాదు. నువ్వు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి చూడు, వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సిటీలో ఉన్న వాళ్ళు బుద్ధి చెప్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బుద్ధి చెప్తారు. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మంచిగా గట్టిగా గుద్దుతారు, బుద్ధి చెప్తారు. మీ పని అవుతుందని మరొకసారి కూడా మేము హెచ్చరిస్తాం. రాబోయే రోజులలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నట్టు కూడా బహిరంగ సభలో ఎక్కడ చూసినా కూడా ప్రసంగిస్తామన్నట్టు. దీన్ని ఎట్లా చూడబోతుంది? ప్రతి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం కూడా ఎక్కడ పడితే అక్కడ కథానాయకులై కేసీఆర్గా తయారు కమ్మంటాడు. నువ్వు కేసీఆర్ని ఏం భూస్థాపితం చేస్తావా? ప్రతి ఒక్క ప్రజలే కార్యకర్తలే కేసీఆర్లు అవుతారు. ప్రజల కేసీఆర్లు అయినాక నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. కేసీఆర్ను కాలి గోటు కూడా నువ్వు టచ్ చేయలేవు. అది నువ్వు అట్లా ఊదరగొట్టి మాటలు మాట్లాడుతాను. ఇలా నీ మాటలు ఎవరు అసహించుకుంటా ఉన్నారు. ఇలా నీ తాటాకుల చెప్పులు భయపడేటోళ్ళు ఎవరు లేరు ఇవాళ నీకు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ అంటేనే ఉంటారు 100%. రాబోయే రోజుల్లో మళ్ళీ జనాలు రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని కోరుకునే వ్యక్తే కనబడతలేరు గ్రామీణ ప్రాంతాల్లో. ఎవరైనా నీ కార్యకర్తలు చెప్తురేమో, నీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తురేమో, నువ్వు బహిరంగంగా చెప్తారు. కేసీఆర్ గారు ఏం చేసిన పరిపాలన, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సమానమే. ఒక టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలే కాదు సమానము, అందరూ కూడా సమానం. కాబట్టి అర్హులైన వాళ్ళకి అందరికీ ప్రజా పథకాలు అందాలని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు కోరుకున్నాడు. కేసీఆర్ గారు అట్లా చేసి సమాన్యమైనటువంటి పరిపాలన అందించిండు. ఇవాళ రేవంత్ రెడ్డి అంటాడు అక్కడక్కడ నా కార్యకర్తలని, నన్ను గెలిపించిన వాళ్ళ కార్యకర్తలనే కాపాడుకుంటాను. నీ కార్యకర్తలే నువ్వు కాపాడుకుంటూ ఉంటావు, ప్రజలందరూ ఇష్టపెడతావు. నువ్వు నీ కార్యకర్తలను, నీ పార్టీని కాపాడుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి అయినా తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు అభివృద్ధి పరుస్తాను ముఖ్యమంత్రి కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగింది, కరెంటు విద్యుత్ సంబంధించిన విషయంలో కూడా కుంభకోణాలు జరిగింది అన్నట్టు కూడా వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు గారు చెప్తా ఉన్న పరిస్థితి. దేశ చరిత్రలనే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక గొప్ప విశిష్టమైనటువంటి స్థానం కలిగింది. అంత గట్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రతి పల్లెకు, ప్రతి గ్రామీణ ప్రాంతానికి, ప్రతి గుంట, ప్రతి చెరువు నిండాలని ఆలోచన ముందు చూపుతోటి ఆలోచన చేసి కట్టించినటువంటి కేసీఆర్. నీకేమున్న ఆలోచన ఏందా? నీకు ముందు చూపు ఏడుందా? చిన్న పిల్లలు మనం బిల్డింగ్ కట్టుకుంటున్నాము, ఇంట్లో క్రాకులు రావా? అక్కడక్కడ పిల్లలు క్రాక్స్ రావా? సరే గంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు పిల్లలు క్రాక్ వచ్చింది కావచ్చు, దాన్ని పెద్ద తప్పిదనం కింద తీసి చూపించి నువ్వు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఎండబెట్టి ఇలా తెలంగాణ ప్రజలు ఎండబెట్టినావు, నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఎండగొట్టినావు. ఇలా నీకున్నటువంటి ముందు చూపేది మరి మళ్ళీ మొన్న పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ మంచిగా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు బాగానే ఉంది, మరి ఏది వాటర్ ఇవి ఇలా ఎండబెట్టినావు కదా? ఇలా రంగనాథ సాగర్ ప్రాజెక్టులో నీళ్ళేవి, కొండపోచమ్మ ప్రాజెక్టులో నీళ్ళేవి, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో నీళ్ళేవి, గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్ళేవి, మరి ఎందుకు పాలతలేదు? పంటలు ఎందుకు పండతలేవు? ఎందుకు రైతులందరూ రోడ్ల మీద చేడుస్తూ ఉన్నారు? ఇలా మాది గుండారెడ్డిపల్లి కోహెడ మండలం, ఇలా అప్పులు అయినాయి అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు చూడు ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఎంత అభివృద్ధి జరిగిందో చూడండి. మా విలేజ్లో 7,50,00,000 చెక్ డ్యాం కట్టిండు, దాని కింద 400 ఎకరాలు వారుతుంది వాటర్. అంటే ఒక్క గుంట ఎండనేటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దండి కేసీఆర్ గారు. అప్పులైనా అంటే గంత అభివృద్ధి చేసి బంగారు పల్లెని తీసుకొచ్చి తెలంగాణని చేతులు పెట్టిండు కేసీఆర్ గారు. బంగారు పల్లెని తీసుకొచ్చి చేతులు పెడితే నువ్వు సర్వనాశనం చేస్తాను. అప్పుల పాలైన అంటాను. 10 ఏళ్ళు చేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు అప్పులైంది. మనం ఏం పని చేయకముందుకి అప్పులైనాయి కదనే. అంత అభివృద్ధి చేసి కేసీఆర్ చూసి ఉంచిండు. మనం ఏం చేస్తాను? ఇలా
నువ్వు ఎక్కడ అభివృద్ధి పథకాలు నడుస్తావు, ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టినావు, ఎక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టినావు చూపించు. మరి ఎందుకు నువ్వు అప్పులు అవుతున్నాయి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి నాకు వచ్చింది అంటాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ ముందు నిన్ను చూసి అసలు రాష్ట్రానికి కంపెనీలే రావడం లేదు. నువ్వు చెప్పిన అన్ని బోగాస్ మాటలు అప్పుడు ఎట్లా అబద్ధాలు ఆడినావు, ఇప్పుడు పదవిలో వచ్చినా కూడా గట్టిన అబద్ధాలు ఆడుతున్నావు. నీ మాట నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇప్పటిదాకా చెప్పిన నీ బోగాస్ మాటలు వినే పరిస్థితులు లేరు. నువ్వు గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి మీరు చూడండి, మీరు సర్వే చేసుకోండి. నువ్వు ఎలక్షన్లకు ఎందుకు భయపడుతున్నావు? ఇవాళ సంవత్సరం నరైతుంది నువ్వు గెలిచి. డిసెంబర్లో గెలిచినవయ్యా నువ్వు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. డిసెంబర్లో అంటే డిసెంబర్లో ఎన్నికలు జరగాలి, జనవరి అంటే. ఇప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎప్పటికి వచ్చింది? ఇవాళ రేపు ఎల్లుండో ఏప్రిల్కి వస్తున్నాం. ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థలు ఏర్పాటు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల తాగునీటికి ఎంత ఇబ్బంది అవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని సమస్యలు అవుతా ఉన్నాయి. ఇలా ప్రజలను నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రివి, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్లు ఉండద్దా, ఎంపీటీసీలు ఉండద్దా, ప్రజల సేవ చేసే వాళ్ళు ఉండద్దా? కష్టమైతే ఎవరి దగ్గర పోవాలని నీ కార్యకర్తల దగ్గరికి పోమంటున్నావా? నువ్వు ఎందుకు ఎన్నికలు పెడతావు? ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. మీ కార్యకర్తల దగ్గరికి పోయి అడగాలి. అందరూ మీ కార్యకర్తలు మంచిగా అందరు పోయి అడిగి పనులు చేసుకోవాలి. సర్పంచులు ఎంపీటీసీలు పెడితే మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్తారు. కాబట్టి వద్దనుకుంటున్నావు. కాబట్టి ప్రజలు ఇది కూడా గమనిస్తూ ఉన్నారు. మహిళలు అడుగుతా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు పెడతారట. కేసీఆర్ భయాన్ని వచ్చింది, కేసీఆర్ కానీ మరి కేసీఆర్ గెలుతాడని రేవంత్ రెడ్డి భయాన్ని వచ్చింది అంటారు. ఇలా ఇక్కడ ఎలక్షన్ ముందు బీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ కూడా వద్దు అనుకుంటా ప్రకటన చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ సంబంధించిన విషయంలో కూడా వసూలు చేస్తున్నట్టు పాల్పడతా ఉన్నారు అన్నట్టు. గతంలో ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ఎల్ఆర్ఎస్ను బయటకు తీసుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి విమర్శించిండు. ఇప్పుడు రేపు మాపు ఎల్ఆర్ఎస్ను మళ్ళీ పెట్టి వసూలు చేస్తాడు. వసూలు దందా, డబ్బులు కావాలి, వసూలు దందా చేస్తాడు ఎల్ఆర్ఎస్ పెట్టి. మొత్తం అక్కడ హైదరాబాద్లో జరుగుతుంది అంత పెద్ద కుంభకోణము, హైదరాబాద్ పెద్ద కుంభకోణం. ఎల్ఆర్ఎస్ తోటి కూడా డబ్బులు సంపాదించాలని ఇది ఒకటి కుంభకోణం తయారు చేసుకున్నాడు తప్ప రేవంత్ రెడ్డి ప్రజలను ఎప్పుడో మర్చిపోయిండు. ప్రజలకు సేవ చేసి ఆలోచన మర్చిపోయిండు. ఇవాళ మీ నాయకులు, కింద నాయకులు అట్లే ఉన్నారు, మంత్రులు అట్లే ఉన్నారు, అందరు ఉన్నారు. పూర్తి అవగాహన లేని పరిస్థితులు ఉన్నారయ్యా. మీరు తప్పు చేస్తే కేసీఆర్ మీద నిందెత్తారు, మంచి జరుగుతుంది మేమే చేసినామని చెప్పుకుంటారు. ప్రజలందరూ ఎవరు తక్కువ ఉన్నారు? ఇలా పండు ముసలిని అడుగు, నువ్వు 78 ఏళ్ళకి సంబంధించినటువంటి ముసలిని అడుగు, ఎవరి చేత అభివృద్ధి జరిగిందని చెప్తారు. నువ్వు ఇలా మంచి జరుగుతానేమో రేవంత్ రెడ్డి చేసిండు అంటాడు. మంచి ఏదైనా జరిగిందనుకో నష్టం అది కేసీఆర్దే అంటున్నావు. అది తప్పు. నాయకత్వం వహించినప్పుడు రాష్ట్రానికి అందరికి సమానంగా చూసేటువంటి నాయకత్వం నీ దగ్గర రావాలి. ప్రజలంతా నా తెలంగాణ ప్రజలనే అభిప్రాయం నీకు ముఖ్యమంత్రిగా నీకు రావాలి. నీకు అదే లేనప్పుడు నువ్వు ప్రజలను ఎట్లా చూస్తావు? నువ్వు చూడలేవు కదా. నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యే అందరూ అట్లనే ఉన్నారు. మొత్తం వసూలు రాయలా తయారయ్యారు. సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అంతా. మమ్మల్ని ఏం చేసుకున్నా పర్వాలేదు, నువ్వు ఏం నీ కేసులు పెట్టుకో, నువ్వు మమ్మల్ని ఏం చేసుకున్నా పర్వాలేదు, మేము కేసీఆర్ రావాలని మొక్కుతాం. కేసీఆర్ గారు ఒక దైవంతో భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇలా తెలంగాణ ప్రజానికానికి నిధులు, నియామకాలు, నీళ్ళ కొరకు పోరన్నటువంటి వ్యక్తి కేసీఆర్. అది చేసి చూపించండి. 10 సంవత్సరాల అభివృద్ధిని చూసినాం మేము. పల్లెలు పచ్చదనంగా కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మంచి కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త చెక్ డ్యాములు, పచ్చని పంటలు, ఇట్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిండు. గల్లీకి సీసీ రోడ్లు పోసినాం. అన్ని రకాలైనటువంటి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి జరిగి చూపించింది. ఉద్యోగాల విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు అనేకమైనటువంటి అవార్డులు ఇచ్చింది. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇచ్చింది. ఎందుకు? కేసీఆర్ యొక్క పరిపాలన నచ్చి అదంతా జరిగింది. నువ్వు ఏం చేసినావు అని ఇప్పటివరకు సంవత్సరం ఊళ్ళే గ్రామీణ ప్రాంతాలు ఏం చేసినారో మీరు ప్రజలు పోయి అడగండి. ఇలా ప్రజలు పోయి అడగండి ఏం చేసిరని తెలుస్తుంది. ఏం చేయలేరు. మభ్యపెట్టి అబద్ధాలతోటి ఇలా కాలం పబ్బం గడుపుతాడు ఈ రేవంత్ రెడ్డి. మంత్రులు కూడా అట్నే అబద్ధాలు ఆడుకుంటూ పబ్బం గడుపుతారు. ఏ మీటింగ్లో చూడు నువ్వు కేసీఆర్ని తిడతా ఉన్నాడు. ఏ మీటింగ్లో చూడు అప్పులున్నాయి మా దగ్గర ఏం లేవంటాడు. అప్పులున్నాయని నీకు తెలియదా? కేసీఆర్ పరిపాలన చేసినటువంటి విధి విధానాలు ఏందనేది నీకు తెలియదా? అప్పులు అంటే ఏం పైసలు ఎత్తుకపోదామని వచ్చినావా, లేకపోతే ఆ నిధులన్నీ దోసుకుపోదామని వచ్చినావా? అప్పులు ఉన్నాయి అంటావు. నిన్ను బంగారు పల్లెని తీసుకొని చేతులు అభివృద్ధి చేసి చూపించిండయా. ఇప్పుడు రాబడంతా వస్తుంది. ఇప్పుడు తీసుకోవచ్చు కదా, డెవలప్మెంట్ ఇప్పుడు చేయొచ్చు కదా. అసలు ఈ టైంలో కేసీఆర్ గారు ఉంటే దేశానికి ఒక దిక్సూచిగా ఉంటుండే తెలంగాణ. ఇలా ప్రజలందరూ ఒక మంచి ఆలోచన, ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళే టైంలో ఇలా కేసీఆర్ గారిని ఈ మాయమాటలు చెప్పి ఓడించారు. కానీ ప్రజలు చాలామంది నిరుత్సాహానికి లోనవుతా ఉన్నారు. చాలామంది మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలి తెలంగాణను. ఎలక్షన్ ప్రచారంలో ఎలక్షన్ వచ్చినప్పుడు మొదటి సంవత్సరంలోనే ఎంతో కొంత ఉద్యోగాలు ఇస్తామన్నట్టు కూడా ప్రకటించారు కదా. అదేవిధంగా సంవత్సరం లోపే 58,000 ఉద్యోగాలు ఇచ్చామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించాడు కదా. 50 ఉద్యోగాలు. అంతకన్నా ముందే ఈ నర్సింగ్ పోస్టులు కానీ అంతకన్నా ముందు ఉన్నటువంటి ఇవన్నీ కేసీఆర్ హయాంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో జరిగినాయి. అప్పుడే జరిగిన ఎగ్జామ్స్ రాసిన అంతా అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఏం పోస్ట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి? మొన్న ఏదో ఎగ్జామ్స్ పెట్టింది కనుక రిజల్ట్ మొన్న వచ్చినాయి. 50,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండో ఒకసారి అధికారికంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల నియామకాలు కాకుండా, అప్పుడు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్లు కాకుండా, అప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాల అనౌన్స్మెంట్లు కాకుండా ఇప్పుడు కొత్తగా ఎన్ని ఉద్యోగాలు 50,000 ఇచ్చిండో అధికారికంగా ప్రతి గ్రామీణ పెట్టమని చెప్పండి. మేమంతా చదువుకున్నాం. నేను పీజీ చేసిన, నాకు తెలుసుకున్నాను.
నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు మాకు చేయమని చెప్పండి, చూపించమనండి. మేము అడుగుతాం కదా, మేము కూడా చదువుకునే వ్యక్తులమే కదా, గ్రామీణ ప్రాంతాల్లో మేము చూస్తాం కదా, ప్రజలకు చెప్తాం కదా. అన్ని బోగాస్ మాటలు. కేసీఆర్ గారు నిజాయితీగా ధర్మబద్ధంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక దిక్సూచిగా ఉండాలి, ఒక మోడల్గా ఉండాలని చెప్పేసి ఎంతో అభివృద్ధి చేసిండి. ఇలా హైదరాబాద్ చూడండి, కొండాపూర్ మాదాపూర్ వెళ్ళి చూడండి, ఎంత అభివృద్ధి చెందింది కేసీఆర్ హయాంలో. అది నిజంగా మన కళ్ళతో చూడాల్సినటువంటి ఆవశ్యకత కనబడతా ఉన్నది, అంత అభివృద్ధి కనబడతా ఉన్నది. నువ్వు ఏం చేసినవి ఇలా వచ్చి కేసీఆర్ విమర్శిస్తే మాత్రం ఎవడు ఊరుకోరు. నువ్వు ఏమన్నా పని చేయాలనుకుంటే ప్రజల కొరకు పని చేయి, ఈ విమర్శిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి లేదు. ఈ సందర్భం మేము అందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక పండుగలాగా స్వీకరిస్తూ ఉన్నారు. నువ్వు వస్తే ఒక మమ్మల్ని దోసుకుని ఒక ద్రోహిలాగా చూస్తారు తప్ప నిన్ను ఎవరు కూడా ముఖ్యమంత్రిగా స్వీకరిస్తలేరు.